ఇండియాకి టాలెంటెడ్ క్రికెటర్స్ ని అందించడంలో ఐపీఎల్ సక్సెస్ అయింది. ప్రతి ఐపీఎల్ సీజన్ న్యూ టాలెంట్స్ ని బయటకు తీసుకొస్తుంది. ఐపీఎల్ 2025 సీజన్ లో కూడా T20 టాలెంట్ పూల్ ను మరింత స్ట్రాంగ్ చేసింది. చాలా మంది యంగ్ ప్లేయర్స్ తమ వయసుకు మించి రాణించారు. భారీ ప్రైజ్ తీసుకుంటున్న ప్లేయర్స్ కు కూడా సాధ్యం కాని మ్యాచ్ విన్నింగ్ ఇన్నింగ్స్ లో ఆడారు. వీరిలో చాలా మంది ఫ్రాంచైజీలు రిటైన్ చేసుకున్నాయి. గత ఐపీఎల్ అదరగొట్టి ఇప్పుడు దూసుకుపోతున్న ప్లేయర్స్ గురించి తెలుసుకుందాం. ముందుగా వైభవ్ సూర్యవంశీ. 2025 సీజన్ లో వైభవ్ సూర్యవంశీ కేవలం 14 సంవత్సరాల వయసులో 35 బంతుల్లోనే సెంచరీ బాదేశాడు. ఐపీఎల్ లో ఎదుర్కొన్న మొదటి బంతికే శార్దుల్ ఠాగూర్ బౌలింగ్ లో 6 కొట్టి తన పవర్ ఎలా ఉండబోతుందో చెప్పాడు. కేవలం 7 మ్యాచ్లో 206 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో 252 పరుగులు సాధించాడు. సూపర్ స్ట్రైక్ ఆఫ్ ది సీజన్ అవార్డును గెలుచుకున్నాడు. ఈ ఐపీఎల్ నుంచి సూర్యవంశీ హవా మొదలైంది. ఇటీవల విజయ్ హజారే ట్రోఫీలో 190 పరుగులు బాదేశాడు. ఇక ఆ తర్వాత ఆయుష్ మాత్రే. చెన్నై సూపర్ కింగ్స్ ఫ్లాప్ అయిన సీజన్ లో ఆయుష్ మాత్రే మాత్రం అదరగొట్టేశాడు. రీప్లేస్మెంట్ ప్లేయర్ గా వచ్చిన మాత్రే తన సత్తా ఏంటో చూపించాడు. 7 మ్యాచ్ల్లో 240 పరుగులు చేశాడు. చెన్నై టాప్ 3 రన్ గేటర్లలో ఒకరిగా నిలిచాడు. ఇక ప్రియాన్ సార్య ఢిల్లీ ప్రీమియర్ లీగ్ లో ఒక ఓవర్లో 6 సిక్స్లు కొట్టి ఐపీఎల్ లో ఛాన్స్ అందుకున్నాడు. పంజాబ్ కింగ్స్ అతన్ని 3,08,00,000కు కొనుగోలు చేసింది. ఆర్య గత ఐపీఎల్ సీజన్ లో 475 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ పై సూపర్ సెంచరీ కొట్టాడు. ఐపీఎల్ 2025లో అత్యుత్తమ ఆటగాళ్లలో ఒకటిగా నిలిచాడు. ఇక అనికేత్ వర్మ. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టులో అనికేత్ వర్మ మిడిల్ ఆర్డర్ లో మెరుపులు మెరిపించాడు. గత సీజన్ లో ఏకంగా 20 సిక్సర్లు బాదాడు. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లపై అనికేత్ వర్మ చేసే ఎదురుదాడి బిగ్గెస్ట్ ప్లస్ అయింది. ముఖ్యంగా హెన్రిచ్ క్లాసెన్ స్థాయికి దగ్గ ప్రదర్శన చేయకపోవడంతో అనికేత్ వర్మ జట్టును ఆదుకున్నాడు. ఆలస్యం చేయకుండా అటాకింగ్ కు దిగి ఎస్ఆర్హెచ్ కు అవసరమైన జోస్ తీసుకొచ్చాడు. ఇక దిగ్విజయ్ రతి. లెగ్ స్పిన్నర్లు తరచుగా కన్సిస్టెన్సీ కోసం ఇబ్బంది పడతారు. కానీ దిగ్విజయ్ రతి తన కంట్రోల్ అవేర్నెస్ తో ప్రత్యేకంగా నిలిచాడు. లక్నో సూపర్ జైంట్స్ తరపున తన తొలి ఐపీఎల్ సీజన్ ఆడి 13 మ్యాచ్ల్లో 14 వికెట్లు పడగొట్టాడు. రతి పవర్ ప్లే లో బౌలింగ్ చేశాడు. డెత్ లో బౌలింగ్ చేశాడు. స్ట్రెస్ ని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. ఒక మ్యాచ్ నిషేధం తర్వాత కూడా తన జోరు తగ్గలేదు. ఇక విప్రజ్ నిగమ్. ఢిల్లీ క్యాపిటల్స్ కు అతను నిజమైన ఆల్రౌండర్. అతను 11 వికెట్లు పడగొట్టాడు. అలాగే 179.75 స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేశాడు. సీజన్ అంతటా కీలక సమయాల్లో సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఒత్తిడిలో నిగమ్ ప్రశాంతంగా ఉండడం వల్ల మిడిల్ ఓవర్లలో కంట్రోల్ సాధించగలిగాడు. అతని ఆల్రౌండర్ సామర్థ్యం ఇప్పటికే ఇండియా ఏలో స్థానం సంపాదించి పెట్టింది. వీళ్ళంతా గత సీజన్ లో రఫాడించిన ఆటగాళ్లే. టీమిండియాకు కాబోయే ఫ్యూచర్ స్టార్స్ గా ఎదిగే అవకాశమున్న ఆటగాళ్లు వీళ్ళు.